ఇప్పటిదాకా ఓ మెట్టు వస్తున్నాడు మీరు అన్నట్టుగా స్థిరత్వంలో అస్థిరత్వం, విజయాలు అపజయాలు, ఫెయిల్యూర్స్, ఈగోలు, భార్య పిల్లల మరణాలు, అన్ని రకాలు చూసిన ఈ మనిషి ఈ గోవింద్ ఫాల్కే ముంబైలో ఉండగా 1911 సంవత్సరంలో ఒకరోజు లైఫ్ ఆఫ్ క్రీస్ట్ అనే ఒక సినిమా ప్రదర్శించబడుతుంది ముంబైలో ఒలింపియా అనే థియేటర్లో. అప్పుడు 1-2 థియేటర్లు ఉండి ఉంటాయి. ఒలింపియా అనే థియేటర్లో ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ తయారు చేసిన లైఫ్ ఆఫ్ క్రీస్ట్ అనే ఒక సినిమా ప్రదర్శించబడుతుంది. దానికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. ఆశ్చర్యపోయాడు. ఇదా నా జీవితం, ఇది కదా నా జీవితం అనుకున్నాడు. ఐ బాంట్ టు డూ దిస్ అనుకున్నాడు. నేను సినిమా కోసం పుట్టాను అనుకున్నాడు, చాలా గట్టిగా అనుకున్నాడు. కానీ అక్కడ జీసస్ క్రీస్తు కనిపించలేదు. మూవీ వాజ్ ఆన్ క్రీస్ట్, బట్ ఆయనకి క్రీస్తు ప్లేస్ లో రాముడు, కృష్ణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ధర్మరాజు, ద్రౌపదుడు, కృష్ణుడు, హిందూ మైథాలజీలో దేవుళ్ళు అందరూ కనిపించడం మొదలుపెట్టారు. వీళ్ళందరి కథలు ఇలాగే నేను చెప్పగలిగితే బాగుంటుందేమో అనుకున్నాడు. కానీ ఎలా హౌ యూరోప్ నుంచి సినిమా మ్యాగజైన్స్ క్యాటలాగ్స్ తెప్పించుకున్నాడు. చదవడం మొదలెట్టాడు. ఎలాగా కళ్ళు పోయేంతగా చదవడం మొదలెట్టాడు. రాత్రుళ్ళు పగళ్ళు వేరే ధ్యాస లేదు, కుటుంబం లేదు, పిల్లలు లేరు. సినిమా మ్యాగజైన్, సినిమా ఎలా తీయాలి. ముంబైలో ఒక లెన్స్ కొన్నాడు, ఒక కొవ్వొత్తి కొన్నాడు, 4 నీళ్లు కొన్నాడు. కొని ఇంట్లోనే ఈ అద్దం మీద లెన్స్ మీద కొవ్వొత్తి పెట్టి చిన్న గోడ మీద బొమ్మలు వేయడం మొదలెట్టాడు. 5 గంటలు 6 గంటలు పిచ్చి పట్టినట్టుగా అదే పనిగా అదే ధోరణిలో ఈ చేయడంలో భాగంగా ఏమైపోయింది, ఇంత క్లోజ్ గా ఈ లెన్స్ చూడడంలో ఏదో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 2 కళ్ళల్లోనూ పెద్ద పెద్ద శుక్లాలు వేసి 90% చూపు పోయింది. గోవింద్ ఫాల్కేకి, మన దాదాసాహెబ్ ఫాల్కేకి చూపు పోయింది. దుఃఖం గడ్డలు పెంచేసుకున్నాడు. ఎలా కళ్ళు పోతే నేను సినిమా తీస్తాను, ఈ హిందూ దేవతల కథలన్నీ, మైథాలజీలన్నీ, పురాణాలన్నీ నేను సినిమాగా ఎలా చూపిస్తాను ప్రజలకి, ఈ బాధ పట్టుకున్నాయి. ఈ లోపల వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఒక ఐ డాక్టర్ ప్రభాకర్ ఆయన వచ్చి ఈయనకి సర్జరీ చేసి మళ్ళీ చూపు పునరుద్ధరించాడు. మళ్ళీ యుద్ధంలోకి దిగాడు. ఇంక ఇలా కాదు, లండన్ వెళ్ళిపోదాం, ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుందాం అనుకున్నాడు. డబ్బు లేదు, అన్నీ అమ్మేశాడు, అప్పులు చేశాడు, ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకున్నాడు. 10,000 రూపాయలు ఆ రోజుల్లో 10,000 రూపాయలు పోగేసుకుని, షిప్పులు కదా, ఫ్లైట్లు కాదు కదా, వాడెక్కాడు, లండన్లో దిగాడు. అంతకుముందు ఏమైతే యూరోపియన్ క్యాటలాగ్స్ తెచ్చాడో ఆ పబ్లిషర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను సినిమా ఎలా తీయాలని నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఏం చేయాలి అన్నాడు. నేనట్టు నేర్పిస్తాను, వార్టన్ స్టూడియోస్ అని ఉన్నాయి, దాని అధినేత హెప్వర్త్, HEPWORTH, వార్టన్ స్టూడియోస్ తాలూకు అధినేత హెప్వర్త్ ని నీకు పరిచయం చేస్తానన్నాడు. వెళ్ళారు. హెప్వర్త్ అనేవాడు నిర్మాత, దర్శకుడు, ఎడిటర్, మేకప్ మ్యాన్, అన్ని ఆయనే. హెప్వర్త్ సినిమా కోసమే పుట్టిన ఒక బ్రిటిషర్ ఆయన కలిశాడు. ఈయన ఉత్సుకతకి, ఉత్సాహానికి, ఈయన ఎంతూజియాజంకి ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. అన్ని ట్రిక్స్ నేర్పించడం మొదలుపెట్టాడు. 2 నెలలు, ఎక్కువ రోజులు కాదు. ఈ 2 నెలల కాలంలోనే అంతకుముందు 1 year పాటు క్యాటలాగ్స్లో చదువుకుని, నోట్స్లు రాసుకుని, తన చిన్న చిన్న ప్రయోగాలు కొవ్వొత్తులు చేసుకుని, కళ్ళు పోగొట్టుకుని, గడ్డాలు పెంచుకుని, ఇవన్నీ కలిసి వచ్చాయి. 2 నెలల్లో సినిమా ఎట్ట తీయాలి అన్నీ నేర్చేసుకున్నాడు. ఎడిటింగ్, మేకప్, మొత్తం ఎవ్రీ ట్రిక్ అబౌట్ ద ఫిల్మ్ మేకింగ్ నేర్చేసుకున్నాడు గోవింద్ ఫాల్కే, మన దాదాసాహెబ్ ఫాల్కే. ఆ తర్వాత ఏం చేశాడు, వాళ్ళు డిస్కరేజ్ చేశాడు హెప్వర్త్. ఒరే, మీ ఇండియన్ కండిషన్స్ కి సినిమా తీయలేము, కోల్డ్ కంట్రీస్ ఇలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది, అక్కడ స్క్రీన్లు ఈ కెమెరాలు పని చేయమని చెప్పాడు. వినలేదు. విలియమ్సన్ కెమెరా, కోడక్ రీల్స్, పెర్పెచ్యుయేటర్స్ చాలా కాస్ట్లీ, మళ్ళీ ఇండియాని జప్పు తెప్పించుకున్నాడు. ఆ 3 కొనుక్కున్నాడు, ఆర్డర్ చేసుకున్నాడు, పడవెక్కాడు. ఇండియాలో April 1st ఫూల్స్ డే, కానీ అది ఫూల్స్ డే కాదు. నన్ను అడిగితే April 1st భారతీయ సినిమా దినోత్సవంగా చేసుకోవాలి. ఎందుకో చెప్తాను. మన April 1st ఫూల్స్ డే అంటాం కదా, బట్ April 1st ఈజ్ అకార్డింగ్ టు మీ ఇండియన్ సినిమా డే. ఎందుకంటే ఆ రోజున ఫాల్కే సినిమాస్ అని దిగిన మరుక్షణం షిప్ లో ఇలా దిగాడు. ఫాల్కే సినిమాస్ అనే సంస్థను అదే రోజు ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఆయన చూపు 90% వచ్చేసిందిగా. ప్రభాకర్ గారు వైద్యం చేసి చూపు తెప్పించేశారుగా. లండన్ వెళ్లే ముందే చూపు వచ్చేసింది. 90% చూపు పోతే ప్రభాకర్ అనే వైద్యుడి ద్వారా చూపు తెచ్చుకున్నాడు. లండన్ వెళ్ళాడు, హెప్వర్త్ ని కలిశాడు, వాట్సన్ స్టూడియోలోకి వెళ్ళాడు, అన్ని ట్రిక్స్ నేర్చుకున్నాడు. వాళ్ళు వద్దురా, నీ దేశానికి పనికిరాదు సినిమా అన్నారు. లేదు, నా దేశానికి సినిమా కావాలి అన్నాడు. నా పురాణాలని నా ప్రజలకు చూపించాలి, నా రాముడిని చూపించాలి, నా కృష్ణుని చూపించాలి అన్నాడు. ఎందుకంటే ఇతను కూడా ఒక పూజారి కొడుకు, మనసు అక్కడే తిరుగుతూ ఉంటుంది. వచ్చాడు. April 1st 1912 ఆ రోజున దిగంగానే ఫాల్కే ఫిలిమ్స్, ఫాల్కే స్టూడియోస్ లేదా ఫాల్కే ఫిల్మ్ మేకర్స్ అని ఓ సంస్థను పెట్టేశాడు. ఓ సంస్థను పెట్టి
సినిమా తీస్తాను అన్నాడు. ఏం చేశాడు? ఇంకా ఇంటికి వచ్చాడు. ఈ విలియమ్సన్ కెమెరా, పెర్పెచ్యుయేటర్స్, కోడక రీల్స్ ఇవే ఉన్నాయి. ముందు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాడు. పిల్లల్ని బంధువుల్ని అందరినీ పిలిచేశాడు. ఓ 15-20 మంది అయ్యారు బృందం. వీళ్ళందరికీ నేర్పించడం మొదలెట్టాడు. పెర్పెచ్యుయేషన్ ఎట్లా చేయాలి, ఫిల్మింగ్ ఎలాగా, మేకింగ్ ఎలాగా అన్ని అందరికీ నేర్పించాడు. ఈ కెమెరా, ఈ ఫోటోలు ఎలా వస్తున్నాయి, స్టిల్స్ ఎలా వస్తున్నాయి, ఎలా చేద్దాం అనేది సీక్రెట్గా రాత్రులు బయటికి వెళ్ళి ఎవరికి వీళ్ళందరికీ ఎవరైనా ఆడపిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు తిరుగుతుంటే వాళ్ళని సీక్రెట్గా చిత్రీకరించేవాడు. ఎలా వస్తుందో చూసుకోవడానికి తన ప్రాక్టీస్కి. అది కూడా బాగా వచ్చింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. సినిమా తీయచ్చు. డబ్బు, స్పాన్సర్స్ కావాలి కదా, అందుకు చిన్న డాక్యుమెంటరీ లాంటిది తీద్దామని ఒక చిన్న ఇది తీసుకున్నాడు, కుండి. దాంట్లో ఓ బఠానీ గింజ పడేశాడు. ఇక్కడ కెమెరా పెట్టాడు. రెండో రోజు ఆ గింజ పెరిగింది, 3 పెరిగింది, 4 పెరిగింది. ఇలా 1 మంత్ పాటు బఠానీ గింజ మొక్కగా ఆ రూపాంతరం చెందడాన్ని ఈ కెమెరాలో బంధించాడు. దాని పేరు అంకురాతి వాచ్ అని పెట్టాడు పేరు. అంటే బఠానీ మొక్కగా పెరగడం, బఠానీ పెరుగుదల. మరాఠీలో అంకురాతి వాచ్ అని దీనికి చిన్న డాక్యుమెంటరీ చేసి బయట పెడితే ప్రజలు డబ్బులు ఇచ్చారు సినిమా తీయడానికి. సో ఈ ఫస్ట్ మూవీ వాజ్ అంకురాతి వాచ్. నన్ను అడిగితే సో ఇట్ ఫస్ట్ డాక్యుమెంటరీ, ప్రాపర్ మూవీ. డాక్యుమెంటరీ తీశాడు. బఠానీ ఎదుగుదల, అంకురాతి వాచ్. స్పాన్సర్స్ దొరికారు, డబ్బులు వచ్చాయి. ఇంకా మాట వేసి కూర్చున్నాడు. ఏం తీద్దాం? బాగా ఇష్టం కదా సత్య హరిశ్చంద్రుడు, తెలుసు కదా, రాజా హరిశ్చంద్ర. సో రాజా హరిశ్చంద్ర సినిమా తీయడం కోసం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏం చేయాలి? ఆర్టిస్టులు కావాలిగా, లేరు. పేపర్ యాడ్ ఇచ్చాడు. పేపర్ యాడ్ ఇస్తే కొంతమంది మొగాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళు మరి చంద్రమతి కావాలి, ఆడ క్యారెక్టర్లు కావాలిగా, ఎవరు రాలేదు. ఏం చేశాడు? ముంబైలో ఉండే వేశ్యా గృహాలకు వెళ్ళాడు. ప్రాస్టిట్యూట్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళని తీసుకొద్దామని ట్రై చేశాడు. ఇన్స్టెడ్ ఈయన ఎక్కడో ప్రాస్టిట్యూట్ హోమ్స్కి వెళ్తుంటే చెడ్డ పేరు మూట కట్టుకున్నాడు తప్పితే వాళ్ళెవరు వేశ్యలు కూడా ఒప్పుకోలేదు నటించడానికి. ఒప్పుకోలేదు. అంటే మగాళ్ళతో ఆడవాళ్ళ వేషాలు వేయించడం మొదలు పెట్టాడు. తన కొడుకుని హరిశ్చంద్ర కొడుకుగా వేషం వేయించాడు. తన కుటుంబ సభ్యులతో వేషాలు వేయించాడు. సినిమా పేరు సత్య హరిశ్చంద్ర. 6 నెలల 27 రోజులు, 4 రీళ్లు, 3700 అడుగులు, వేలల్లో ఖర్చు. ఇది సినిమా రెడీ అయిపోయింది, ఫస్ట్ కాపీ. అయితే మూకీ సినిమాలు అప్పుడే డబ్బింగ్ మాటలు ఉండవు. అప్పట్లో కూడా వేల ఖర్చు. మూకీ టెక్నాలజీ కష్టం కదా. పైగా ఇండియాలో ఫస్ట్ టైం. ఇండియాకి సినిమా తెలియదు కదా. అప్పుడే ఫ్రెంచ్ వాడు, అమెరికా వాడు వచ్చి ముంబైలో సినిమా వేసేవారు. ఓ సినిమా రెడీ అయింది. ఇతను ఏదైతే లైఫ్ ఆఫ్ క్రిస్ట్ చూసిన ఒలింపియా థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని ఒప్పించుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే సినిమా పడుతుంది, బయట కామెంటరీ చెప్పాలి. ఈయన కామెంటరీ చెప్తాడు. ఇండియాలో మూకీ సినిమాలే కదా. ఈవెన్ లైఫ్ ఆఫ్ క్రిస్ట్ కూడా మూకీ సినిమాలే. అప్పుడు ఇంకా టాకీ సినిమా రాలేదు, ప్రపంచంలో రాలేదు, ఇండియాలో రాలేదు. సో ఆయన ఈ ఫస్ట్ సినిమాని ఒలింపియా థియేటర్లో మూకీ సినిమాని 1913 ఏప్రిల్ 22